శ్రీమాత్రే నమః. సరస్వత్యః సూక్తిరమృతలహరి కౌశలహరిః పిబత్య శర్వాణి శ్రవణచులకాభ్యమ విరాళం చమత్కారస్లంగచలిత శిరసః కుండలాఘ్నో జుణత్కరైః సరైః ప్రతివచనమాచష్టయివతే. ఓ జనని, అమృత ప్రవాహ మాధుర్యములైన చమత్కారములైన మాటలు చేత నిన్ను లోకులు కీర్తిస్తుంటే, నీవు ఆనందంతో తల ఉంచుతుంటే నీ కర్ణాభరణములు అందంగా కదులుతున్నవి. అలా కదిలేటప్పుడు కలిగే గణగణత్కారములు ఆ భక్తులకు ప్రతివచనమిస్తున్నట్లుగా ధ్వనిస్తున్నాయి. సరస్వతీదేవి సూక్తులకు కూడా నీ చెవి కమ్మల శబ్దాలే జవాబు ఇస్తున్నాయి. పద్మరాగ శిలాదర్శ పరిభావిక ఫలంబహు అనే లలిత నామములలో దేవి చెక్కిళ్ళపై ప్రతిఫలించే తాటంకాలు వర్ణించబడ్డాయి. పద్మరాగ మాణిక్యాలు నిర్మలముగా నుండి అద్దము వలె ప్రతిబింబగ్రహణము చేస్తాయి. అందు పరమశివుని ప్రతిబింబము ప్రతిఫలిస్తున్నది. దేవి చెక్కిళ్ళు కాంతి చేత స్నిగ్ధత్వము చేత శ్రేష్టములైనవి. యౌవనంలో చెక్కిళ్ళు అరుణవర్ణముగా ఉండుట సౌందర్యమునకు పరాకాష్ఠ. అటువంటి దేవి చెక్కిళ్ళపై శంభుని ముఖ పద్మము, సూర్యచంద్రులను బోలిన తాటంకములు ప్రతిబింబిస్తున్నాయి. శ్రీమాత్రే నమః. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? అమ్మీగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? అవతారమూర్తి అయినా అనువంటే పుడతాడు, అమ్మ పేగు పంచుకున్నట్నే అంతవాడు అవుతాడు. అవతారమూర్తి అయినా అనువంటే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో. ఎవరు రాయగలరు
కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం. శ్రీమాత్రే నమః.